గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మేమైతే ఒక ఊరికి వెళ్ళబోతున్నాం గైస్. సో వెంటనే మా టిఫిన్స్ అన్నీ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అమ్మాయి గైస్ ఊరికైతే వచ్చేసాము. ఈ రోజు అయితే నేను మీకు నా ఇద్దరు మర్దర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. తినైతే చిన్నమ్మాయి, తినైతే పెద్దమ్మాయి గైస్. ఇంకా రిలేటివ్స్ అందరినీ మీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు ఊరికి వెళ్ళిపోవడానికి మళ్ళీ మొత్తం అన్నీ ప్యాక్ చేసుకున్నాం గాయస్. మేమైతే స్టార్ట్ అయిపోయాం. అసలు ఊరిని వదిలి వెళ్ళిపోతుంటే ఏదోలా ఉంది గైస్ మనసుకి. నన్ను అయితే మా పెద్దనాన్న డ్రాప్ చేస్తున్నారు బస్ స్టాండ్లో. ఎందుకంటే మేము పొద్దున్న బస్సులోనే వచ్చాము, ఇప్పుడు బస్సులోనే వస్తున్నాం గైస్. అసలు మేము ఊరికి ఎలా వెళ్ళాము, ఎన్ని తిప్పలు పడ్డామో మీరే చూద్దరు గైస్. నేనైతే స్నాక్స్ కొనేసుకున్నాను. ఎదుర మా డాడీ ఇక్కడ బిర్యానీ కొంటున్నారు. నేనైతే అస్సలు ఇక్కడ తినను గైస్. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో పెట్టుకుని తిందాం అనుకుంటున్నాను. నేనే కాదు, మా ఫ్యామిలీలో ఎవరైనా ఇంతే. ఈరోజు అయితే నేను మా డాడీని మిల్క్ షేక్ అడిగే మూడ్లో ఉన్నాను. ఎందుకంటే మా డాడీ నాకు కొనరు, ఎందుకంటే అది నా హెల్త్కి మంచిది కాదు కదా గాయస్. నేను అడిగితే నాకు ఇది కొనిచ్చారు గాయస్. అమ్మో గాయస్, మేమైతే ఇక్కడ ఇరుక్కుపోయాం దువ్వలో. ఎందుకంటే ఏ బస్సు రాలేదని ఆటో ఎక్కేస్తే ఇక్కడ దాకే వచ్చింది గాయస్. అసలు అమ్మయ్య గాయస్, మేమైతే ఇంటికి వచ్చేసాము. అసలు ఎన్ని తిప్పలు పడి వచ్చామంటే నేను అస్సలు మీకు చూపించలేను. ఎందుకంటే వర్షం పడిపోయింది, ఉరుములు వచ్చేసినాయి. అదంతా చూపించాలనుకోవట్లేదు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ గైస్.